క్యారెట్స్ వేసా. తర్వాత మనకి స్వీట్ పొటాటోస్, ఆలు, ఇవి జస్ట్ కలర్ చేంజ్ అవుతుందని వాటర్లో పెట్టామన్నమాట. ఆల్ వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉన్న స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, పీస్ అన్నీ వేయచ్చు. తర్వాత బీట్రూట్ కూడా కలర్ స్ప్రెడ్ అవ్వదు. ఇక్కడ వేస్తున్నా కదా అక్కడే ఉంటుంది అన్నమాట. పైన ఉందో దాని కింది వరకు మాత్రం వస్తుంది. ఇందులో మనము క్యాబేజీ, లవంగం అన్ని కూడా పెట్టిన స్మెల్ రాదు ఇందులో. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, ఇది మనము ఆన్ చేసాం. మనకు వెజిటేబుల్స్ నార్మల్ గా ఎంత టైం పడుతుంది? 15 మినిట్స్ పడుతుంది కదా. 19-20 దుంపలు కదా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ ఇదిగోండి మా 10 ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది. వాటర్ ఏమీ వేయలేదు, నార్మల్గా. స్టవ్లో అయితే సిమ్లో పెట్టుకోండి. ఇక్కడ ఆగిపోతుందండి. ఇదిగోండి ఫ్లేమ్ ఎక్కువైందండి. ఇప్పుడు 6 పెట్టే కదా, ఫ్లేమ్ ఎక్కువైతే మనకి ప్లస్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ మనకి ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి. 5 మినిట్స్ లో పాయింట్స్ ఇక్కడ కాదు అక్కడ. ఈ హీట్ ని ఇక్కడ మనకి ఏంటంటే మన గ్యాస్ అనుకోండి లో ఫ్లేమ్, ఇది వచ్చేసి మనకి 4 లెవెల్ పెట్టారు. ఇది 5, 6 అనుకోండి హై అన్నట్టు అనమాట. మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చాలా అంత హై అవసరం లేదు. ఒక్క నిమిషం ఆగితే మీకు ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. లెవెల్ 4 పెట్టారు. ఇప్పుడు చూపించి మళ్ళీ తగ్గిస్తాం. 6 పెట్టా, కానీ హీట్ ఎక్కువ తీసేసుకుంటుంది. మనకి ఎక్కువ హీట్ అవసరం లేదు. ఎయిమ్స్ ఎందుకంటే అక్వదమ్ క్యాప్సిల్ బేస్ లో హీట్ అనేది చాలా లో ఫ్లేమే తీసుకుంటుంది, బిలో 100 degrees తీసుకుంటుంది. దానివల్ల లో ఫ్లేమే సరిపోతుంది. కొంచెం లో చేసేయాలన్నమాట. మధ్యలో ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఆడియో పాయింట్స్ ఇక్కడ వస్తా ఉంటుందా? 1 పాయింట్ లాస్ట్ వరకు వచ్చేస్తుంది. మనం ఎంత ఫ్లేమ్ పెట్టినా ఏఎంసీ లో ఆటోమేటిక్ గా బేసే కంట్రోల్ చేస్తుంది. హీట్ అనేది ఎక్కువ తీసుకోదు, 100 degrees లోపలే తీసుకుంటుంది. అంతకంటే ఎక్కువ అయితే మన ఫ్లేమ్ వేస్ట్, గ్యాస్ వేస్ట్, ఇది హీట్ వేస్ట్ అవుతుంది. అదే మనకంతా మన గిన్నెలు అయితే మాడిపోతుంది ఫుడ్. ఇందులో అట్లే ఉంటుంది అనమాట. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయరా ఈ బటన్స్? ఏం లేదు, ఇది వచ్చేసి లాంగ్ బటన్ ఇచ్చేయాలి. లాంగ్ బటన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కట్లరీ విండో. తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెస్ చేస్తే గనక మనకి డిగ్రీస్ చూపిస్తుంది. తర్వాత థర్డ్ ప్రెస్ చేస్తే క్యారెట్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ చేస్తే 10 వస్తుంది మినిట్స్, మైనస్ చేస్తే తగ్గిపోతుంది. బుక్ లో కూడా ఉంటుంది. మిడిల్ బటన్ అండ్ ఇంక్రీజ్ డిక్రీజ్. ఇప్పుడు మనం ఈ ఆంధ్రం పోపు పెట్టేసేసి అంటే తీయని 0 ఇలా శుద్ధలాగా వచ్చేస్తా చూడు. అదే నీకు 10 seconds అలా బయట పెట్టి టైమర్ తీసుకుంటేనే మనకి సౌండ్ ఇవన్నీ. చూడండి కాలం ఉండదు, చేతులు చల్లగా ఉంటుంది. ఇక్కడ హీట్ ని కంట్రోల్ చేస్తుంది. మనం జనరల్ గా బీట్రూట్ వేసి నీళ్ళలో వేసి కుక్ చేస్తే ఎట్లా ఉంటుందో అంటే మొత్తం రెడ్ పెట్టాము, దానిపై కింది వాటి వరకు తీసుకోండి. పెట్టరా చెప్పండి ఎలా ఉంది డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుంది మీకు? అదేదో స్వీట్నెస్ తెలియదు, స్వీట్నెస్ తెలుస్తుంది. ఏఎంసీలో ఉండింది తెలుస్తుంది. చప్పగా ఉంది, బయట కుక్ చేసింది చప్పగా ఉంది. స్వీట్నెస్ గా బాగుంది.
బాగుందా? న్యాచురల్ గా ఉందా? పచ్చి క్యారెట్ లాగా. పచ్చి క్యారెట్ తింటే ఎలా ఫీలింగ్ ఉందో అలా ఉందా లేదా? కుక్ అయినా కూడా పచ్చి క్యారెట్ టేస్ట్ వస్తుంది. అది సేమ్ టైం పెట్టారా? అది సరిగా కుక్ అవ్వలేదు అనిపించింది. కాదు, ఇది వాటర్ లో కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వ్యాలీస్ వెళ్ళిపోతుంది. కెరటిన్ అనేది ఉంటుంది కదా, బీటా కెరటిన్ క్యారెట్ లో వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆ వెజిటేబుల్స్ లో ఉన్న న్యాచురల్ టేస్ట్ మీకు రిటైన్ అవుతుంది. ఇప్పుడు మీరు స్వీట్ పొటాటో తింటే మనము పొయ్యిలో